సార్ మీ వర్క్ స్పేస్ పైన కాదు ఇటు. అదేంటది టీమ్ లీడర్గా చెప్పకుండా మార్చేస్తారా? బాసే మారిపోయాడు. బాస్ మారిపోవడం ఏంట్రా? ప్రభుత్వాలే మారిపోతున్నాయి, బాస్ దేముంది. పద లుక్కేద్దాం. ఏంటి సంకీర్తన గారు, ఆఫీస్కి ఏమైనా ఫండ్స్ వచ్చినాయా? మొత్తం సెటప్ మారిపోయింది. లేదు రెడ్డి గారు, పెద్ద మిరాకిల్ జరిగింది. ఏంటది? ఒకసారి వెళ్ళి మన కొత్త బాస్ని కలిసి రండి. అయ్యి బాబోయ్, నీ మూతి అంటే అలాగైపోయింది. నా సంగతి తర్వాత ముందే కలిసి రండి సార్. బయట కొత్త బాస్ అంటే జోక్ అనుకున్నాను రా. ఒరే రెడ్డి, ఇప్పుడు మన పొజిషన్ ఏంట్రా? వెరిఫికేషన్లు అవి చేస్తే పెద్ద దెబ్బే మనకి. అసలే ఊర్లో నాకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి. ఏలినట్టు సిన్ తర్వాత అర్ధాష్టమ సింత వెళ్ళినట్టు మనకి బంపర్ ఆఫర్లు ఏంట్రా? సరే పదేళ్ళు పలకరించి వద్దాం. ఓ జేసీ గారు మీరా? మేము ఇంకా బాస్ అంటే ఎవరు అనుకుని భయపడిపోయాం. చైర్లో మీరు జోక్గా కూర్చుంటే జనం సీరియస్ గా తీసుకుని మీరే బాస్ అనుకుంటున్నారు. అరే ప్రవీణ్, సాత్విక్ గారు రాకపోతే జేసీ గారు ఆ చైర్లోనే కూర్చుంటారు. అవును, అడిగా రాడు. ఈ చైర్లో నేను తప్ప ఇంకెవడో కూర్చోడు. ఏ ఆయన ఒంట్లో బాగోలేదా? కాదు, పందెంలో ఓడిపోయాడు. ఆడు మెట్లే సరిగ్గా ఎక్కడాడు, పందెవాడు గాయమన్నాడు నువ్వు వాడిని. అయినా రాత్రికి రాత్రి ఇదేం అరాచకమండి. నా రెడ్ బుక్ లో ఫస్ట్ బుక్ అయింది ఆడే. ఎప్పుడో స్పాట్ పెడితే నిన్న రాత్రి దొరికాడు. రెచ్చగొట్టి మరి పందెం క్యాసేలా చేసా, ఓడించి రాత్రే పంపించేసా. ఏంటో ఈ ఆఫీసులో అన్ని వితలాచారి సినిమాలలో అన్ని వింతలు ఉడ్డిరాలు జరుగుతాయి. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి, సక్సెస్ఫుల్లీ యూ డిడ్ ఏ జాబ్. ప్రీక్వెల్ కి సీక్వెల్ కి కనెక్షన్ బాగా సెట్ చేశారండి. ఉంటానండి. రెడ్డి గారు, సాత్విక్ ఎన్నో బిజినెస్లు ఉండడం వల్ల ఇది పెద్దగా పట్టించుకోలేదు. నాకు ఇప్పటి నుండి ఇది ఒకటే బిజినెస్. సో ఆఫీస్లో జరిగే ప్రతి విషయంలో చాలా పర్టికులర్గా ఉంటా. సో జాగ్రత్తగా ఉండండి. కొత్తగా బాస్ అయ్యాడు కదా, ఇలాంటి కబుర్లు చెప్తాడు, చూద్దాం. ఇప్పటి నుంచి తమ్ముడే, ప్యాకెట్టే. ఇమీడియట్గా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి. అండ్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కూడా ప్రిపేర్ చేయండి. మీరు ఇంకా వెళ్ళచ్చు. నూతన ఉత్సాహం. జోదవాడు రాజ్యాలు గెలవచ్చు అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇలా హ్యాండ్ రెజ్లింగ్ ఆడి కంపెనీలు కూడా గెలవచ్చు అనమాట. ఆడికి మన గురించి తెలిసిపోయిందంటవా? తెలిసిపోతే వార్నింగ్ ఇచ్చి పంపించడు, జాబులు తీసేస్తాడు. అయినా క్లయింట్కి మనం ఎక్స్పీరియన్స్ చూపించి కమిట్ అయిపోయారు కాబట్టి. అంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటవా? ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నెక్స్ట్ సీజన్ వరకు సాఫీగా వెళ్ళిపోవచ్చు. మన సత్యబాబు గారిని నమ్ముకోవడమే. నా ఏటీఎం కార్డు గీకేయడమే. ఇంకొకసారి ఏటీఎం కార్డు అన్నావంటే నేనే నువ్వు ఫేక్ అని చెప్పేస్తున్నాడు. వద్దు. ఏంటి వీడు ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో, చెప్పురా. హలో, ఏంటి ఏం చేస్తున్నావు? ఆఫీస్కి రెడీ అవుతున్నారా? చెప్పు. ఏంటి అప్పుడే ఆఫీస్కి వెళ్తున్నావా? కాసేపు అలా బయటికి వెళ్ళొద్దాం కదా, చాలా బోర్ కొడుతుంది. లేదురా, లేట్ అవుతుంది. ఇవాళ నేను అందరికీ బిర్యానీ తీసుకొస్తాను చెప్పాను. నువ్వు కూడా త్వరగా వచ్చి టేస్ట్ చూసి చెప్దు. బిర్యానీయా? ఏంటి నువ్వు చేసావా? నీకు వచ్చేంటి? ఫ్రెండ్ యాప్లో నేర్చుకున్నాను రా. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ తెలీదా? ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు. దట్టు మనకి ఇష్టమైన లాంగ్వేజ్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు. జెన్యూన్ కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ నీకు వీడియో కాల్స్, ఆడియో కాల్స్, గ్రూప్ చాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ గేమ్స్ అన్నీ ఉంటాయి. నీ లోన్లీనెస్ కూడా పోగొడుతుంది. అండ్ యూ కెన్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ టూ. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. వావ్, దట్ ఈస్ రియలీ అమేజింగ్. నీకు తెలుసా, ఇందులో వీక్లీ సెషన్స్ కూడా తీసుకుంటారు. లైక్ కుకింగ్, మేకప్, ఇంకా చాలా ఫేమస్ షెఫ్స్ని, మేకప్ ఆర్టిస్ట్ని ఎక్స్క్లూజివ్గా ఫీమేల్స్ కోసమే తీసుకుంటారు. ఏంటి నిజమా? ఎస్, దే ఆర్ సూపర్ ఇన్ఫర్మేటివ్ అండ్ టీచ్ యూ సో మచ్. నేను లాస్ట్ మంత్ చాలా విషయాలు నేర్చుకున్నాను. నీకు గుర్తుందా ఆ రోజు నేను నా కళ్ళకి మేకప్ వేసుకున్నాను? నీకు కూడా చాలా నచ్చింది. అవును, దట్ గార్జియస్ స్మోకీ ఐ. అది కూడా నువ్వు ఫ్రెండ్ యాప్లో మాత్రం నేర్చుకున్నావు అని చెప్పకు. నేను అన్ని ఫ్రెండ్ యాప్లోనే నేర్చుకున్నాను రా. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. నీకు నీ పర్సనాలిటీని కూడా డెవలప్ చేసుకోవచ్చు. అయితే నేను కూడా ఫ్రెండ్ యాప్లో జాయిన్ అవుతా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో నువ్వు కూడా ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేరా, బాయ్.
సంకీర్తన ఏంటిది? నా ప్రేమ ఎంత బలమైందో ప్రూవ్ చేయడానికి సేకరించిన చిరుగొత్తులు, నీ నెయిల్స్ అండ్ హెయిర్. ఇవి నావి కాదు, మా చిన్నీవి. అంటే చిన్నపిల్ల కాదు, కుక్కపిల్ల. హెయిర్ ఎక్కువ దొరికేసరికి నీకు హెయిర్ ఫాల్ ఉందేమో అని ఆయుర్వేదం మందులు కూడా ఆర్డర్ పెట్టాను. మెటీరియల్స్ ఏమన్నా కావచ్చు, నా ఎఫర్ట్స్ నువ్వు గుర్తించట్లేదు సంకీర్తన. ఏంటి కుక్కగూర్లకి వెంట్రుకలకి పడిపోయావా? ఇవే కాదు రెడ్డి గారు, అక్షయ్ బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ నాకు సంబంధించినవే. డస్ట్బిన్లో ఉండవలసిన ఆఫీస్ బ్యాగ్లో ఉన్నాయన్నమాట. ఐ లవ్ హిస్ సిన్సియారిటీ. లవ్లో కావాల్సింది సిన్సియారిటీయే కదా రెడ్డి గారు. ఇది సిన్సియారిటీ ఏంటండి? జిహెచ్ఎంసీ డ్యూటీ. మీరు ఊరుకోండి రెడ్డి గారు, నా ప్రేమ అంటే మీకు ముందటి నుంచే చులకన. తను నా గురించి చేతి మీద బ్లేడ్తో కోసుకున్నాడు. ఆ వచ్చిన బ్లడ్తో లెటర్ కూడా రాశానండి. సంకీర్తన, ఇది నా రక్తం కాదు, ప్రేమ ఆరాటం. అలాగే నా రక్తం కాదనుకోకు, ఇది నా రక్తమే. కింద బ్లడ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, చూసుకో. ఆ రక్తం నాదే అని డాక్టర్ సర్టిఫై కూడా చేశారు, చూడండి. ఎలా ఉంది సార్ ఫీల్? ఇది నీ బ్లడ్ అని బలవంతంగా ఒప్పించుకుంటున్నట్టుంది. ఎంత నిబ్బ వేషాలు నువ్వు. అక్షయ్, ఈవినింగ్ ఎక్కడికన్నా ప్లాన్ చేయి. సరే సంకీర్తన. సరే గాని ఇంతకీ ఆ నోటికి ఏమిందో చెప్పలేదు. అదా, నా ప్రేమ జయించాలని నేలకి మీద హారతి కర్పూరం వల్ల పెట్టుకున్నానండి. మరి మూతికేమైంది? జారు మూతి మీద పడిందండి. చెత్త ఏరుకున్నందుకే పడిపోయిందంటే మనం అసలు ఏ పొజిషన్లో ఉన్నామో చూసుకోరా ప్రవీణ్. రాజమండ్రి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ మా ఫ్రెండే. ఇలా పడుంటారని తెలిస్తే ఈదికి ఒక అమ్మాయిని పడేసేవాడిని. అసలు ఈ నిబ్బ యాక్టివిటీస్కి ఎలా పడిపోయిందిరా? ఒరే రెడ్డి, నీ బాధ అడిగి సంకీర్తన పడిపోయిందనా లేకపోతే నీకు ఎవరు పడట్లేదనా? ఇది కులంకుశమైన చర్చ. ఇప్పుడు జనరల్గా మన ఫ్రెండ్కి ఒక అమ్మాయి పడిపోయింది అనుకో, నీ ఇమీడియట్ రియాక్షన్ ఏంట్రా? ఆ బొక్కగాడికి అమ్మాయి పడగాలేంది, నాకు పడదా ఏంటి అనుకుంటాను. ఇది మన ఇండియన్ ఫ్రెండ్ సైకాలజీ. మనకు పడలేదని బాధ కన్నా ఆడికి పడిపోయిందని మనోవేదన ఎక్కువ ఉంటుంది మనకి. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయికి ఆడు గొప్ప గురించి చెప్పినట్టు చెప్పి ఆడు చేసిన ఎదవ పనులన్నీ చెప్పేస్తాం. అదో రకమైన సాటిస్ఫాక్షన్ రా ప్రవీణ్. కాబట్టి అమ్మాయి మన పడితే అదృష్టం అనుకోవాలి, అది ఎదురుడికి పడిపోయింది అనుకో అడిగి కర్మ అనుకోవాలి. నీకేమరా బాబు, ఒక పక్క సుప్రియ, మరో పక్క అద్విక, ఒకరు కాదంటే మరొకరు. నీ పని బాగుంది. సుప్రియన్ లిస్టులో తీసేయచ్చు. అసలు సుప్రియన్ ట్రై చేయాలన్న థాటే నాకు లేదురా. సుప్రియతో రిలేషన్ అంటే ఇన్సూరెన్స్ పేపర్ మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసినట్టు ఉంటుంది. అది మన వాళ్ళు కాదురా బాబు, అవ్వదు కూడా. అద్విక అంటే ఇక్కడ అమ్మాయే, మనం గోగుతుంటే ఎంకరేజ్ చేస్తుంది, వర్క్లో సపోర్ట్ చేస్తుంది. పడితే లక్ అనుకోవాలి, లేకపోతే లైట్ తీసుకోవాలి. దీన్నే మన ఊర్లో ఛాన్స్లు అంటారు. నాకు ఆప్షన్ల కన్నా ఛాన్సులు తీసుకోవడం అంటే ఇష్టం రా. రెడ్డి, గెట్ రెడీ ఫర్ ద క్లయింట్ మీట్. ప్రజ్ఞ వచ్చే టైం అయింది. ఇవాళ నువ్వు ఇచ్చే ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త. ఏంట్రా అది అలా చూసుకుంటూ వెళ్తుంది, మొత్తం వినేసిందంటావా? అంత ఎక్కువగా ఆలోచించకరా రెడ్డి. ఇప్పుడు సుప్రియ ఇంటే ఏమైపోతుందని. అందుకు నేను భయపడలేదు. క్లయింట్తో మీటింగ్ ఉందంట, ప్రజెంటేషన్ మనమే ఇవ్వాలంట. కింద గజగజమని ఒకటే వణుకురా. ఇప్పుడు ఇవ్వకపోతే ఏమవుతుందని? మనం ఫేక్ అని అందరికి తెలిసిపోద్దే. సరే, నేను ఇప్పుడు వస్తాను. చెప్పరా రెడ్డి. రే సత్యబాబు, క్లయింట్కి ప్రజెంటేషన్ ఇవ్వాలంటరా. సరే, ఒక పని చేయి. నా దగ్గర ఎలాగో ప్రాజెక్ట్ మెటీరియల్ ఉంది కాబట్టి నేను చెప్తూ ఉంటాను, ఆ పాయింట్స్ అలానే క్లయింట్ ముందు ప్రజెంట్ చేయి. సరే. ఒరే రెడ్డి, చెప్పింది గుర్తుంది కదా, ఇదే ఎగ్జాక్ట్గా క్లయింట్ ముందు చెప్పు. రెడ్డి, ఈ ప్రెజెంటేషన్ కనుక నువ్వు ఇస్తే ఇంకా నీ మీద ఎవరికీ డౌట్ రాదురా, కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయి.
థ్యాంక్స్ రా సత్యబాబు, ఈ ఫీడింగ్ చాలు అక్కడ రీడింగ్ ఇవ్వడానికి. మరీ అప్పచెప్పినట్టు కాకుండా ల్యాప్టాప్లో ప్రెజెంటేషన్ బట్టి ఫాలో అవ్వు. ఓకేరా సత్యబాబు, 100% స్ట్రైక్ రేట్తో ప్రెజెంటేషన్ ఇస్తాను. సరేరా, బాయ్. దేవుడా, ఈ ఒక్క గండం నుండి నన్ను బయటపడే చాలు. ఫ్లోలో స్లోగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఏంటి సార్ అంత కంగారు పడుతున్నారు? ఇలాంటి సమయాల్లో అందరూ ధైర్యం కోసం దేవుని తలుచుకుంటారు. నేను సాయం చేయమని దేవుని వేడుకుంటున్నాను. వెరీ బ్యాడ్ పొజిషన్ అనుకుంటాం ఇది. బ్యాడ్ కదరా, వరస్ట్. లైఫ్లో దెబ్బలు తింటున్నాను కానీ డబ్బులు చూడలేకపోతున్నాను. అప్పులు కుప్పలుగా నెత్తి మీద ఉన్నాయి. దీనికి ఆ దేవుడు కామయ్య పెడతాడో పులి స్టాపే పెడతాడో చూడాలి. ఏది లేనోనికి ఒకటే బాధ డబ్బు. అదే డబ్బు సంపాదించడానికి అన్ని బాధలే ఏంటో. ఇదెక్కడ మాస్ చేసి బెట్టింగ్ లో కంపెనీని కొట్టేచ్చని ఎగ్జాంపుల్ సెట్ చేసావు. ప్రతి హ్యూమిలియేషన్ వెనకాల ఒక డిజైర్ ఉంటుంది. నా ఈ డిజైర్ ఈ ఆఫీస్. వాట్ అబౌట్ సాత్విక్? రాడు ఇంకా. రాత్రి పేపర్లు తారుమారు చేస్తాంగా. సో నౌ యు ఆర్ ది అఫీషియల్ CEO ఆఫ్ దిస్ కంపెనీ. ఎస్. కంగ్రాచులేషన్స్ జేసీ. థ్యాంక్ యూ. హలో ప్రజ్ఞ. హాయ్. రెడ్డి ప్రాజెక్ట్ మీద ప్రెజెంటేషన్ ఇస్తారు. ఆర్ యు షూర్? యా, హీ విల్ గివ్ ద ప్రెజెంటేషన్. ఓకే. అంటే ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం చేస్తాం అన్నమాట. ఇది అందరికీ తెలుసండి. ముందు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. వామప్ అండి, కంగారేంటి? ప్రాజెక్ట్ ఓపెనట్టే. రెడ్డి, బీ ఫోకస్. ఓకే. గుడ్. ఇవి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్. గుడ్. జేసీ, ప్రాజెక్ట్ నెక్స్ట్ ఫేజ్ ఇంప్లిమెంటేషన్స్ యాజ్ సూన్ as possible స్టార్ట్ చేయండి. షూర్ ప్రజ్ఞ. థ్యాంక్ యూ గైస్, బాయ్. రెడ్డి గారు, మీ ప్రెజెంటేషన్తో నా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ప్రజ్ఞ గారు. రెడ్డి గారు, కంగారు పెట్టారండి. ఏదో ఒకటి మొత్తానికి ప్రాజెక్ట్ కమెంట్స్ అయ్యేలా చేశారు. జాగ్రత్త వర్క్ చేయండి. థ్యాంక్ యూ అండి. దేవుడు సీరియస్గా తీసుకున్నట్టున్నాడు. సుప్రియ, రెడ్డితో కోఆర్డినేట్ అవుతూ ఈ ప్రాజెక్ట్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ షేర్ చేస్తూ ఉండు. అండ్ నెక్స్ట్ వీక్లో నా ఫ్రెండ్ విరాజ్తాన్ సీనియర్ ఎంప్లాయ్ వేరే కంపెనీని ఇక్కడ తీసుకొస్తున్నాం, జాయిన్ అవుతుంది. సో తను ఈ వర్క్లో కోఆర్డినేట్ అవుతుంది. ఓకే. రెడ్డి, ప్రెజెంటేషన్ ఇవ్వడంలో మోసమే లేదు కదా? వర్క్ చేసిన అవమానిస్తారు, వర్క్ చేయకపోయినా అవమానిస్తారు. ఏంటండి ఇది? వర్క్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది. నిమిత్ చేసికి ఒక విధమైన డౌట్ ఉండేది, బట్ అది ఈ రోజుతో క్లియర్ అయిపోయినట్టే. నౌ హీ ఈస్ లుకింగ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యూ. అయితే హైకిస్తారా? అయితే మందు లేదంటే డబ్బు. ఇది తప్ప వేరే మాట్లాడవా నీ దగ్గర? ఎందుకుండవు? కలిసినప్పుడల్లా చెల్లెలికి గ్రౌండ్ రియాలిటీ మీద క్లాసులు ఇస్తుంటాను. అప్పులతో ఫైనాన్స్ ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటాను. బ్యాంక్స్ వాళ్ళతో బారోయింగ్, కొలీగ్స్తో ఫాలోయింగ్. బేసిక్గా ఐఎమ్ వెరీ బిజీ పర్సన్, యూనో. ఒక 2 days మనం కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేస్తుంది అదే కదా. ఐ మీన్ యూ హ్యావ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా పక్కనే ఉండాలి. ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ప్యారలల్ గా క్లయింట్స్ తో వర్చువల్ మీటింగ్స్ లో ఉండాలి. అమ్మో, అలా పక్కనంటే దొరికిపోతాం. వాట్? అంటే అమ్మాయిలు పక్కనంటే నాకు సిగ్గు, అన్కాన్షియస్ అయిపోతాను. ఆహా, అదే అద్వికాతో జాతకాలు జెండు బాంబులు రాయించుకున్నప్పుడు లేదా? ఇప్పుడు ఆ అద్విక నా ఆఫీస్ని తీసేవరకు నిద్రపోయేలా లేవు నువ్వు. నాకేంటి ప్రాబ్లం? ఇప్పుడు మనకి జేసీ బాస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇది నాకు జాగ్రత్త చెప్తున్నట్టు లేదు, డైరెక్ట్ గా జేసీకి చెప్తారని నాకు ఇంటిస్తున్నట్టు ఉంది. మాలాంటి వాళ్ళకి దొరికిందే ప్రసాదం అనుకుంటాం. అలాంటి ప్రసాదమే దొరికితే ఎందుకు వదిలేస్తాం? కానీ షీస్ జేసీ సిస్టర్. చూడు సుప్రియ, మేము బ్రదర్స్ గురించి బాదర్ చేయం. ప్రతి అందమైన చెల్లి వెనుక ఒక ఇన్సెక్యూర్ బ్రదర్ ఉండడం సహజం. ఆడు బాస్ అయినా ఫలక్నామా దాస్ అయినా మేము పట్టించుకోం. పద వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడొస్తా. హా నాన్న. ఏంటమ్మా కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? ఏమైనా ప్రాబ్లమా? నన్ను రమ్మంటావా? అదేం లేదు నాన్న, ప్రాజెక్ట్ మీటింగ్స్లో కొంచెం బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. అదే ఆ సంబంధం గురించి డీటెయిల్స్ పంపించాను, చూసావా? అది చూడలేదు నాన్న. అటువైపు వాళ్ళు అడుగుతున్నారు, నువ్వేదో చెప్తే
దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతామని ఇక్కడ వెయిట్ చేస్తానమ్మా. నాన్న అంటే అది నువ్వు నా డిసిషన్ ఫైనల్ అంటావని తెలుసు. నిన్ను మాట్లాడగల కదమ్మా. నాన్న నాకు 2 days టైం కావాలి. అంటే కొంచెం ఆఫీస్లో హెక్టిక్ వర్క్ ఉంది. ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ నాన్న. సరే నాన్న, మరి నువ్వు ఫ్రీ అయినప్పుడు చెప్పు, నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాలే. ఉంటానమ్మా, జాగ్రత్త. సరే. నాన్న వల్ల రెడ్డి నాకేమన్నా దూరం అవుతున్నాడా? ఏంటండి రెడ్డి గారు, అదిరిపోయి ప్రజెంటేషన్ ఇచ్చేసి ఎవరో పాతాళంలోకి తొక్కేసినట్టు డల్గా ఉన్నారు. అద్వికలేని లోటు కనిపిస్తుందండి. ఇప్పుడు అద్విక సీఈఓ గారు చెల్లి మర్చిపోయేవేటి? ఒక విధంగా లోపల భయంగా ఉన్నా, మరోవైపు అద్వికని లాగితే బాసుకు బాగా అయిపోవచ్చని ఐడియా కూడా ఉంది. అయ్యి బాబోయ్, అడ్వాంటేజ్ కమ్మ మొగుడు బాబు నువ్వు. ఒరే ప్రవీణ్, చెల్లికి ప్రాబ్లం లేనప్పుడు అన్నయ్య మాత్రం ఏం చేయగలరా? ఏసీడీసీ వ్యాపారం ఇది. ఏంటి పెళ్లి చేసుకుంటావేట పిల్లల్ని? నాకు ఎలాగా నార్త్ అమ్మాయితోనే పెళ్ళి వద్దని జాతకంలో ఎప్పుడో చెప్పారా? అదే అద్విక అయితే అంతకుమించి లక్ష్యం ఉంటుంది చెప్పు. సరే పద, వీకెండ్ విధ్వంసం చూసుకుందాం. ఒరే సత్యబాబు, అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నావు, బస్ స్టేషన్ నేను రివర్స్ కొట్టేవేటి? పక్క సిటీలో ప్రాక్సీ చేద్దామని వెళ్ళానురా, కానీ మీరు గుర్తొచ్చి మళ్ళీ తిరిగి వచ్చేసా. నా ఏటీఎం కార్డు మీద ఒట్టేసి చెప్పు. నువ్వు జస్ట్ మిస్, దొరికిపోవాల్సింది. దొరికితే ఉన్న ఉద్యోగం అవుతుందని రిటర్న్ కొట్టేశా. నీ అబ్బా, ఆఫర్ వస్తే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ అనమాట. ఊరుకోరా, నా పక్కన ఎవరు లేని సమయంలో రెడ్డి నా పక్కన ఉన్నాడు. వాడిని ఎప్పుడూ అన్నయ్యలా చూశాను తప్ప ఏ రోజు ఫ్రెండ్లా చూడలేదురా. నన్ను కూడా ఎప్పుడు ఫ్రెండ్లా చూడలేదురా. ఒరే సత్యబాబు, నువ్వు అంత ఎమోషనల్ అవుతుంటే ఈడేంట్రా క్రిస్టోఫర్ నోలన్ సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ లాగా అంత ఆలోచన చేస్తున్నాడు? ఒరే రెడ్డే, రెడ్డే నువ్వు ఉండరా. ఒరే రెడ్డి, లాస్ట్ పెగ్గే మిగిలింది, నేను తాగేస్తున్నా. మెడ తిప్పేస్తాను. సిట్టింగ్ స్టార్ట్ గంట సేపు కూడా అవ్వలేదు, అప్పుడే లాస్ట్ పెగ్ ఏంట్రా? చూసావరా సత్యబాబు, వీడికి బంధాల కన్నా బ్రాందీ మీద ఎక్కువ ఫీలింగ్. అది కాదు, ఇప్పుడు 2000లో వచ్చే సినిమాలు ఉన్నాయి చూడు, హీరో హీరోయిన్ ఫస్ట్ హాఫ్ అంతా పడదు, కానీ ఇంటర్వెల్కి వచ్చి సీను ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అంట. అవును, అది హిట్ ఫార్ములా. ఇప్పుడు ఆ సుప్రియ హీరోయిన్లా బిహేవ్ చేస్తున్నా. అది సరే గాని ఇక్కడ హీరో ఎవడు? ఇంకా అర్థం కాలేదా? మనమే. వచ్చిన రోజు నుంచి ఆ అమ్మాయి నాది కథ మాదిరిగా చూస్తుంది. అప్పుడే అర్థమైపోయింది నా మీద హీరో ఫీలింగ్ ఉందని. కొడితే బ్రాంతి బాటిల్ నోట్లోకి వెళ్ళిపోద్ది, కారం బూందీలాగా. అంటే సుప్రియ నేను లవ్ చేస్తుందా? అదే కదా, మొంట వరకు కోపంగా ఉండే ప్రేమ పెళ్ళి అంటుంది. సుప్రియకి నీ మీద అంత కోపం ఉన్నా ఇంకా నేను లవ్ చేస్తుందంటే ఎయిత్ వండరా రెడ్డి. ఇంక నువ్వు నాచకుండా ఓకే చెప్పేయి, నీ లైఫ్ కూడా సెటిల్ అయిపోద్ది. ఇక్కడ సెటిల్మెంట్లు కాదురా, మనకున్న బాధ్యతలు ఇంపార్టెంట్. అయినా పిల్ల మనకి సెట్ అవుదురా. ఆ పిల్లకేమో తండ్రి బ్యాకప్ ఉంది, మనకు అప్పులో ఫాలో అప్ ఉంది. సుప్రియ నేను తగులుకుంటే ఇంకా అద్విక నాదే. గజం జారిపోద్ది. యా, సుప్రియకి అయితే పొజిషన్ సిచ్యువేషన్స్ అంటావు, అద్వికకి అవేం ఉండవా? అది కూడా కరెక్టే కదరా. ఇప్పుడు సుప్రియ ఫ్లైట్ లాంటిది, దూరం నుంచి చూసి మనం ఆనందించగలం తప్ప జర్నీ చేయడానికి మన దగ్గర డబ్బులు సరిపో. అదే అద్విక ఇప్పుడే కొత్తగా వేసిన మెట్రో ట్రైన్ లాంటిది, టైంకి అందితే ట్రావెల్ చేస్తాం, లేదంటే ఇంకో ట్రైన్ ఎక్కేస్తాం. నీకేమైనా అర్థమైందా? అయితే నాకు కూడా లిఫ్ట్ కావాలి. సారీ, ఇప్పుడు నాకు టైం లేదు. అందరి మీద జాలి బాగానే చూపిస్తావు, నేను చెప్పిన దాని గురించి సమాధానం ఇంకా ఇవ్వలేదు నువ్వు. ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు రెడ్డి. ఈ టైంలో నీ డెసిషన్ నాకు చాలా ఇంపార్టెంట్. నిన్ను ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అది నా స్థాయి కాదు. ఆయన సుప్రియ వచ్చి నన్ను పెళ్లి చేసుకొని అడిగితే
మనం చాలా ఓవర్ చేస్తుంటే అనిపిస్తున్నారు. ఓవర్ కాదురా, ఓవర్ యాక్టింగ్ ఇది. మనం ఏంటి, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంట్రా? గట్టిగా మాట్లాడితే ఇంకో సంవత్సరం తర్వాత మనకు పెళ్ళైద్దేంట్రా? ఈ టైంలో రిజెక్షన్స్ అవసరమా? ఒరే రెడ్డి, ఆ అమ్మాయిని అంత ధైర్యంగా పెళ్లి చేసుకుందామా అని అడిగిందంటే వాళ్ళ నాన్న తన మాట కాదనడనే ధైర్యంతోనే కదరా. నిజమేరా, నన్ను నేను మోసం చేసుకునేమనిపిస్తుంది. ఒరే సత్యబాబు, సారీ, ఈ మోసం అనుకున్న ఆంతర్యాన్ని ఫోన్ చేసి సుప్రియకి చెప్పేద్దాం అనుకున్నాను రా. ఒరే, అప్పుడు నేను దొరికిపోతాను రా. ఏదో 4 ప్రాక్సీలు చేసుకుంటూ బతుకుతున్నాను. నా పొట్ట మీద కొట్టకరా బాబు. నేను ఓపెన్ అవుదాం అనుకుంటే నా ఫీలింగ్స్ గురించి, నీ ప్రాక్సీ గురించి కాదు. అమ్మయ్యా. కాబట్టి సమావేశంలో ఉన్న సభ్యులందరూ నాకు సెలవు ఇప్పిస్తే నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. గ్రాంటెడ్. దండవరా బాబు, స్టఫ్ అయినా మిగిల్చావు. ఏంటి, మందుకు డబ్బులు లేవని కాల్ చేసావా? నా ముందు నువ్వు లేవని కాల్ చేశాను. నాకు డ్రింక్ చేసే అలవాటు లేదు రెడ్డి. సిట్టింగ్ ఆడవాళ్ళ కంపెనీ అడిగే రకం కాదు నేను. ఐఎమ్ వెరీ డీసెంట్ తాగబోతు. యూనో, మా సిట్టింగ్లో ఎథిక్స్ ఉంటాయి. ఇప్పుడు నీ మందు కల్చర్ గురించి ఎవరు అడిగారు? అలా కాదు సుప్రియ, మనకిష్టమైన వాళ్ళ దగ్గర తుమ్మినా దగ్గినా చెప్పుకుంటాం కదా. మీ నాన్న నువ్వు ఎలా చెప్పుకుంటావు, అలాగే నేను దగ్గర చెప్పుకున్నాను అనమాట. మా నాన్న మీద నాకున్నది ప్రేమ కాబట్టి అన్నీ చెప్పుకుంటాను. మరి నీ మీద నాకున్నది ఏంటి? అది కూడా ప్రేమే. ఏమన్నావు? ఐ లవ్ యూ సుప్రియ. ఇది రాజమండ్రిలో చెప్పుంటే నువ్వు నమ్మేదానివి. ఇప్పుడు నేను వీక్ పొజిషన్లో ఉన్నప్పుడు చెప్తే అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకుంటావేమని చెప్పి నాలోనే చెప్పకుండా దాచుకున్నాను. నువ్వు మాట్లాడుతుందంతా నిజమేనా? లేకపోతే ఇప్పుడు తాగేసి వాగుతాను అనుకుంటున్నావు నువ్వు? ఇదిగో, నువ్వు రాసిన ఫస్ట్ లెటరు ఇంకా నా వ్యాలెట్లో ఉంది తెలుసా. నువ్వు నాకు ఇచ్చిన రింగు, నువ్వు నాకు ఇచ్చిన బ్రాస్లెటు అన్నీ భద్రంగా దాచుకున్నాను తెలుసా. దిస్ ఈజ్ మై లవ్. ఐ లవ్ బ్రాందీ. ఐ లవ్ సుప్రియ. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళంతే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు. ప్రవీణ్ గారు, మన ప్రేక్షకులు కదా, అలా సీరియస్ అవ్వకూడదండి. కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మనం కొంచెం ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ టు జేడీ ప్రసాద్ ఛానల్. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సో హరీ అప్.